అంతా విష్ణుమాయ అని వింటూ ఉంటాం. ఏమిటా మాయా ప్రభావం? ఎవరు దానికి లోబడకుండా ఉంటారు? అంటే అదొక పెద్ద సుడిగుండం. అందులో అందరూ పడిపోతారు సుమండి. పడకుండా ఉందామని జాగ్రత్త తీసుకున్న మన వల్ల కాదు. బ్రహ్మాది దేవతలైన, సకల మానవ వర్గమైన, సకల జీవజాలమైన అందరూ అందులో పడిపోవలసినదే. మరి ఎలా? అంటే మార్గం ఉంది. ఆ మాయని దాటాలి అంటే మాయావిని పట్టుకోవాలి. ఆ మాయ ఆయనకి లోబడి ఉంటుంది. అందుకే విఘ్నులైనటువంటి వాళ్ళందరూ, నాయనా నువ్వే ఈ మాయను దాటించు అని ప్రార్థన చేస్తారు. మరి అజ్ఞులైనటువంటి వారు ఆ మాయలో పడతారు, అసలు మరిచిపోతారు, అక్కర్లేని వాటి వెంట పడతారు, అందరి పరిహాసానికి పాత్రులు అవుతూ ఉంటారు. అందుకే ఆయనే చెప్పాడు, మమ మాయా దురత్యయ. అందులో మనం పడకుండా ఉండాలి, మాయని దాటాలి అంటే ఆయనకి మనం సుముఖులమై ఉండాలి అని తెలుసుకోండి అంటారు భట్టరు.